హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సర్ జార్లో స్పైసెస్, కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో ఆనియన్, టొమాటో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. నాకు 1/2 kgకి 2 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. మీ టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వడెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా అంతా మిక్స్ అయ్యి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మనకు చూపించిన విధంగా మసాలా మొత్తం మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ మిక్సర్ జార్లోనే పోస్తున్నాను, ఎందుకంటే మసాలా అంతా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇదంతా వేసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే నేను యాడ్ చేశాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి ఉప్పు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఇలా 5 విజిల్స్ రావాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేద్దాం. లవ్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.